రైట్ ఇక బులెటిన్ లో సూపర్ ఎక్స్క్లూసివ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు రాజకీయాల్లో పవన్ ఫార్ములా పవర్ఫుల్ గా మారబోతోంది. విజయ్ రాజకీయ సిద్ధాంతాల్లో పవనిజం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. పెరియార్ను మార్గదర్శి అంటూనే నాస్తిక సిద్ధాంతాన్ని విజయ్ తప్పుపట్టారు. కామరాజ్ లౌకికవాదాన్ని అనుసరిస్తామని చెప్పారు. పవన్ సనాతన ధర్మ సిద్ధాంతాలకు అనుగుణంగా విజయ్ పార్టీ సిద్ధాంతాలు ఉన్నాయి. మన మతాన్ని గౌరవిస్తూ ఇతర మతాలను గౌరవిస్తామన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను విజయ్ బలపరిచారు. నాస్తికవాదాన్ని వ్యతిరేకించిన విజయ్ సనాతన ధర్మం వైపు మొగ్గు చూపారు. సనాతన ధర్మ సిద్ధాంతం బలమైన రాజకీయ అస్త్రంగా మారింది. ఇప్పుడు తమిళ రాజకీయాలు పవన్ చుట్టూ తిరుగుతున్నాయి. இப்படி முகமடி போட்ட கரப்ஷன் கபடதாரிகள் தான் இப்போ நம்ம கூடவே இருந்துகிட்டு இப்போ இங்க நம்மள ஆண்டுகிட்டு இருக்காங்க. எஸ், ஐ ரிப்பீட். அப்போ ஒரு முடிவு பண்ணுங்க. வாய் நிறைய விஜயண்ணான்னு நம்மள மனசார கூப்பிடுற இந்த பெண் பிள்ளைங்களோட கல்வி வாழ்க்கைன்னு எல்லாத்துலயும் ஒரு நிரந்தர பாதுகாப்பு ஏற்படுத்தணும்னு. இனிமே கவலைப்படாதீங்க. உங்க மகன், உங்க அண்ணன் ఇక తమిళ రాజకీయాల్లో పవనిజం ఫార్ములా కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. పవన్ సిద్ధాంతాన్ని వారు కాపీ కొట్టినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా అసోసియేట్ ఎడిటర్ రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు. రైట్ జమీవా, మొత్తానికి తమిళనాడు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక సంచలనంగా మారుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి సనాతన ధర్మ వ్యాఖ్యలు ఏవైతున్నాయో ఇవి తమిళనాడు రాజకీయాల్లో పొలిటికల్ హీట్ని రాజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే నిన్న తమిళ వెట్రకలగం అంటే టీవీకే పార్టీకి సంబంధించినటువంటి మహానాడు నిర్వహించినటువంటి ఆ పార్టీ అధినేత దళపతి విజయ్ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఏదైతే సనాతన ధర్మ సిద్ధాంతానికి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఆయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు చూస్తే హేతువాది పెరియార్ మన పార్టీకి విధానపరమైనటువంటి మార్గదర్శి అయినప్పటికీ కూడా పెరియార్ నాస్తిక సిద్ధాంతాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ అలౌ చేయము అని చెప్పేసి విజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో అవి పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి సిద్ధాంతానికి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పెరియార్ ఆ పార్టీకి అంటే నిన్న పెట్టినటువంటి పార్టీకి సంబంధించిన మహానాడు పెట్టినటువంటి ఆ కొత్త పార్టీకి విధాన మార్గదర్శిగా పెరియార్ ఉన్నారు. అయితే పెరియార్ మార్గదర్శిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఏదైతే ఈ మార్గదర్శిగా ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించిన సిద్ధాంతాలనే అమలు చేయాల్సినటువంటి పరిస్థితి. అయితే ఆ మార్గదర్శిగా ఉన్నటువంటి వ్యక్తి అవలంబించినటువంటి నాస్తిక సిద్ధాంతాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పార్టీ అంగీకరించబోదు అనేసి ఆయన చెప్పడంతో పాటు ఎవరికి నచ్చినటువంటి మతాన్ని ఎవరికి నచ్చినటువంటి దేవుణ్ణి వాళ్ళు పూజించవచ్చు అని చెప్పేసి విజయ్ చెప్పినటువంటి మాటలను బట్టి చూస్తుంటే పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలో తీసుకున్నటువంటి ఏదైతే ఫార్ములా ఉందో ఎస్పెషల్లీ ఇప్పుడు ఆయన చెబుతూ ఉన్నటువంటి సనాతన ధర్మ సిద్ధాంతం ఏదైతే ఉందో ఆ సిద్ధాంతానికి అనుగుణంగానే విజయ్ వ్యాఖ్యలు ఉన్నాయనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. మరోపక్క 2026లో అధికారంలోకి రావడానికి తమతో కలిసి వచ్చేటటువంటి పొత్తు పెట్టుకునేటటువంటి పార్టీని అధికారంలో భాగస్వామ్యం అవుతాం, అంతేకాకుండా తమతో పొత్తు పెట్టుకునేటటువంటి పార్టీకి అధికార భాగస్వామ్యాన్ని ఇస్తాము అని చెప్పేసి కూడా విజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు కలకలం రేపుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే తమిళనాడులో ఎస్పెషల్లీ ద్రవిడ అలాగే తమిళ సంస్కృతికి మధ్య జరుగుతూ ఉన్నటువంటి వారేదైతే ఉందో దీంతో ప్రస్తుతానికి విజయ్ చేసినటువంటి వ్యాఖ్యలతో పాటు పవన్ కళ్యాణ్ ఇటీవల చేసినటువంటి సనాతన ధర్మ వ్యాఖ్యలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా తమిళ రాజకీయాల్ని ప్రభావితం చేసాయనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. నిన్న టీవీకే పార్టీకి సంబంధించినటువంటి మహానాడికి లక్షలాది మంది అభిమానులు హాజరయ్యారు. ఇంకా పార్టీకి సంబంధించినటువంటి సిద్ధాంతాలను ఆయన నిన్న ప్రకటించేటటువంటి క్రమంలో ముఖ్యంగా హిందువులు ఎస్పెషల్లీ మతము అలాగే దేవుళ్ళు అనేటటువంటి అంశాలను విజయ్ పదే పదే ప్రముఖంగా ప్రస్తావిస్తూ వచ్చారు. ఇందులో భాగంగానే పెరియార్ సిద్ధాంతకర్తగా తమ పార్టీకి చెప్పినప్పటికీ కూడా ఆ పెరియార్ పాటించినటువంటి హేతువాది అయినప్పటికీ కూడా ఆయన పాటించినటువంటి నాస్తిక సిద్ధాంతం అంటే దేవుళ్ళను నమ్మకపోవడం ఏదైతే ఉందో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము అలౌ చేయము అనేటటువంటి అంశాన్ని ఇక్కడ చెప్పారు. అంటే తిరుపతి వారాహి సభలో ఏదైతే పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో అంటే మా మతాన్ని మేము గౌరవిస్తూ ఇతర మతాలని గౌరవిస్తాము, అంతేకాకుండా మా మతాన్ని ప్రేమిస్తాము అనేటటువంటి వ్యాఖ్యలు అవుతున్నాయో వీటికి అనుగుణంగానే నిన్న విజయ్కి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి మహానాడు కార్యక్రమానికి సంబంధించినటువంటి కార్యక్రమం కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో కాకరేపుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ ప్రభావం అంతేకాకుండా పవన్ కళ్యాణ్ భావజాలం ఏ విధంగా
తమిళ రాజకీయాల్లో ఉంది అనే దానికి ఇదొక పెద్ద ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో ఒక పొలిటికల్ సునామీగా మారినటువంటి పవన్ కళ్యాణ్ సైద్ధాంతిక పద్ధతుల్ని తమిళనాడులో కొత్తగా పుట్టుకొచ్చినటువంటి విజయ్ పార్టీ కూడా అవలంబిస్తుంది అనేందుకు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలే ప్రధానమైనటువంటి కారణం కూడా మనం చెప్పుకోవచ్చు. సో మొత్తానికి పెరియార్ భావజాలాన్ని, పెరియార్ సిద్ధాంతాలను పార్టీ అవలంబిస్తుంది. కేవలం ఇక్కడ ఆయనకు సంబంధించినటువంటి నాస్తిక సిద్ధాంతాన్ని మాత్రం అలౌ చేయం, దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరించేది లేదు అనేటువంటి అంశాన్ని చెప్పడమే కాకుండా కొన్ని అంశాలను కూడా అక్కడ చెప్పడం జరిగింది. లౌకికవాదం అనేటటువంటి అంశాన్ని కూడా అక్కడ లేవనెత్తినటువంటి పరిస్థితి విజయ్. లౌకికవాదం అంటే అన్ని మతాలని సమానంగా చూడడం అనేటటువంటి భావన వ్యక్తమవుతుంది. కాబట్టి సో వీటన్నిటిని కూడా బట్టి చూస్తుంటే పవన్ కళ్యాణ్ భావజాలం తమిళ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఏదైతే పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి సనాతన ధర్మ ప్రాతినిధ్యం కావచ్చు, సనాతన ధర్మానికి సంబంధించినటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో ఇది తమిళ రాజకీయాల్లో తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తుంది అనేది మాత్రం ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ రాజు.